హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అలరాటి వ్లాగ్స్ ఛానల్. ముందుగా అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. సో మా మీద, మన సబ్స్క్రైబర్స్ మీద అమ్మవారి దీవెనలు ఎప్పుడు ఇలానే ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ ఫెస్టివల్ వ్లాగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా బాగుండబోతుంది. సో ఈ దసరా స్పెషల్ గా మన వాళ్ళందరితో ఈ వీడియో అంతా కూడా చాలా సందడిగా బాగుంటుంది అనమాట. సో ఈ వ్లాగ్ ని కూడా అందరూ ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో ముందుగా ఈ వీడియోకి అయితే లైక్ చేసేసుకోండి. ఇంకా నో మోర్ లాక్స్, అసలు ఏం జరగబోతుంది, ఎవరెవరు వస్తారు, దసరా పండుగకి మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అన్నదంతా మీరు చూసేయాలంటే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. గైస్, ముందైతే మేము ఆఫీస్ రూమ్ దగ్గరికి వచ్చేసాము. సో ఇక్కడైతే మన కెమెరా ఎక్విప్మెంట్స్ అన్నిటికీ కూడా ఆయుధ పూజ అయితే చేసేసాం అనమాట. ఒకసారి మీరే చూసేయండి. మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎవ్రీ ఇయర్ దసరాకి మాత్రం ఇలా ఇక్కడ ఉన్న వాటి అన్నిటికీ మేము తప్పకుండా పూజ అనేది చేసుకుంటాము. ఎందుకంటే మనం దేని మీద అయితే బతుకుతున్నామో, దేని వల్ల మనకి వర్క్ వస్తుందో దాన్ని మనం తప్పకుండా పూజించాలి. సో మా లైఫ్ అంతా డిపెండ్ అయి ఉండదు ఈ యూట్యూబ్ అండ్ ఈ కెమెరాస్, లైట్స్, వీటి వల్లే కాబట్టి సో మేము వీటికైతే తప్పకుండా పూజ చేస్తాం. అండ్ ఇక్కడ నుంచి ఇంకా సక్సెస్ అవ్వాలని, ఇంకా మీదట ఇంకా ఎన్నో అచీవ్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటాం అనమాట. సో నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా మీరు చూడాలంటే డోంట్ స్కిప్ దిస్ వ్లాగ్. వచ్చేసారు. సో ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరిని పిలిచి మన వైపు నుంచి అయితే బెస్ట్ విషెస్ గా స్వీట్స్ కూడా ఇచ్చేద్దాం. సో ఫస్ట్ మన స్టార్టింగ్ స్టెప్ నుంచి ఎవరైతే కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తున్నారో వాళ్ళని 1 by 1 పిలుద్దాం. ఫస్ట్ మీ అందరికీ తెలిసిందే ఎప్పుడు సౌరిక్ సార్ ఉంటారు. సో సౌరిక్ సార్ రావాలి ఫస్ట్. హ్యాపీ దసరా. థాంక్యూ సో మచ్. థాంక్స్ ఫర్ ద సపోర్ట్. థాంక్యూ సో మచ్. సౌరిక్ సార్ నా యూట్యూబ్ స్టార్టింగ్ జర్నీ నుంచి ఉన్నారు. ఎన్నో దసరాస్ కలిపి సెలబ్రేట్ చేసుకున్నాం. ఇక ముందు కూడా ఫ్యూచర్ లో ఎవ్రీ దసరాని కూడా ఇలాగే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ ఇంకా అచీవ్ చేస్తూ సక్సెస్ అవుతూ ముందుకు వెళ్ళాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సౌరిక్ సార్ ఛానల్ కి కూడా ఇంకా మంచిగా ఈ దసరా నుంచి ఇంకా మంచి స్టార్ట్అప్ ఉండాలని, మళ్ళీ మంచి కంబ్యాక్ ఉండాలని ఐ విష్. నెక్స్ట్ మా హేమంత్ అన్నయ్య. సో మా అన్నయ్య ఉన్నాడని నమ్మకం అనమాట నాకు, అందుకే ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను. సో ఎప్పుడు ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండాలి. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి చాలా వరకు మన ఛానల్లో కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తున్న వాళ్ళలో నెక్స్ట్ లహరి ఆంటీ. హ్యాపీ దసరా అంటే మీ అందరికీ తెలిసిందే కదా, అసలు ఇండియన్ మదర్. అసలు స్టార్టింగ్ నుంచి వీళ్ళందరికన్నా ముందు నుంచి నాకు పరిచయం. బట్ యూట్యూబ్ స్టార్ట్ అయిన తర్వాత మా మంచి బాండింగ్ వల్ల, అన్నిటి వల్ల చాలా సిరీసెస్ కూడా హిట్ అయ్యాయి. మధ్య మధ్యలో గ్యాప్ వచ్చినా మళ్ళీ లేటెస్ట్ గా మీ అందరి ముందుకు కలుసుకుంటాము. సో ఆంటీ ఛానల్ ని కూడా అలాగే సపోర్ట్ చేస్తూ మళ్ళీ ఇంకా కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. సో గాయస్, నెక్స్ట్ అయితే మీ అందరికీ తెలిసిందే మన ఛానల్లో చాలా యాక్టివ్ గా పిచ్చి పిచ్చిగా ఉన్న మన పావని. హ్యాపీ దసరా. అందరికి హ్యాపీ దసరా గైస్. పావని కూడా నా స్టార్టింగ్ జర్నీ నుంచి ఉంది. ఎన్నో వీడియోస్ ఫ్రెండ్స్ గా ఇంకా చాలా చేసాము. ఇక మీదట కూడా ఇంకా అలాగే చేయాలి బాండింగ్ తో అనుకుంటున్నాము. సో ప్రెసెంట్ ఈ ఫీల్డ్ లో అయినా, పర్సనల్ గా అయినా సరే నాకు మంచి ఫ్రెండ్ అయిపోయింది. సో అలాగే చిన్న చిన్న అలకలతో అన్ని చేసుకుంటే హ్యాపీగా ఉండాలి. అండ్ పావని బ్లాగ్స్ ఛానల్ కి కూడా మీరు అందరూ తప్పకుండా సపోర్ట్ చేయండి గైస్. ఈ దసరాకి మా రీగల్ మీడియాలో చాలా ఛానల్స్ అయితే వచ్చాయి. సో అందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉంటూ ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ మన ఛానల్లో ఫాదర్ గా మంచిగా చేస్తున్నాం మన మూర్తి అంకుల్. సో మీ అందరికీ తెలిసిందే ఇండియన్ ఫాదర్ గా, ఇంకా మన ఛానల్లో ఫాదర్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది మూర్తి అంకులే. సో డ్రామా నరసింహమూర్తి అనే యూట్యూబ్ ఛానల్ ని కూడా మీరు అందరూ మంచిగా సపోర్ట్ చేయండి. అందరినీ కూడా మంచిగా బ్లెస్ చేసి ఇంకా మంచి కంటెంట్స్ మీ అందరి ముందుకు వస్తూనే ఉంటాయి. సో నెక్స్ట్ మనం ఎవరిని పిలుస్తున్నామంటే మన దేవాన్ని. హ్యాపీ రక్షాబంధన్ అన్నయ్య. మీ అందరికీ తెలిసిందే మా దైవాన్య చాలా కాంబినేషన్ లో నాకు బ్రదర్ అనగానే చాలా చేశారు. అండ్ నాకు ఎవరైనా అన్ని క్యారెక్టర్ ఉందంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ పక్కాగా నేను దైవాన్యకి ఇస్తాను. అది యాక్టింగ్ లోనైనా చాలా బాగా చేస్తాడు అండ్ ఆల్ రౌండర్ గా అన్ని వర్క్స్ చేస్తూ ఉంటాడు.
సో మధ్యలో ఛానల్ కి బ్రేక్ వచ్చినా మళ్ళీ అంత ఎఫర్ట్స్ తో న్యూ ఛానల్ క్రియేట్ చేశారు. దాని మీద ఫాస్ట్ గా ఇంకా ముందుకెళ్తున్నారు. సో ఈ దసరా నుంచి ఇంకా మంచిగా గ్రో అవ్వాలని అయితే నేను కోరుకుంటున్నాను. సో గైస్, ఇప్పుడు వరకు నేను లాస్ట్ 1 year గా కూడా మంచిగా కంటెంట్స్ చేస్తూ అన్నిటికీ ఇంకా మంచిగా దాన్ని అన్నిటినీ ఈజీగా వర్క్ చేసుకోగలుగుతున్నానంటే అది మా ఏడి దినేష్ వల్ల. సో ఇప్పుడు దినేష్ హ్యాపీ దసరా. సో గైస్, మా దినేష్ కొంచెం ఇంట్రోవర్ట్ అన్నమాట, బట్ వర్క్ మాత్రం చాలా బాగా చేస్తాడు. మా దగ్గర సైలెంట్ గానీ వైలెంట్ గా ఉంటాడు కొన్ని విషయాల్లో. సో అలాగే దసరా నుంచి ఇంకా మంచిగా చేయాలి, ఇంకా మన కాంబినేషన్ లో చాలా డైరెక్షన్స్ రావాలి, మంచిగా ముందుకెళ్ళిపోతూ ఉండాలి. నువ్వు ఇంకొంచెం యాక్టివ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఐ మీన్ ఓపెన్ అవ్వాలి. సో నెక్స్ట్ ఎవరంటే మరాఠీ. మా రాకేష్ మీ అందరికీ తెలిసిందే కదా, హాఫ్ ఆఫ్ ద వీడియోస్ చాలా వాటికి డిఓపిగా చేశాడు. ఫ్రేమ్స్ అయితే చాలా బాగా పెడతాడు. అండ్ తిను ఉంటే ఇంకా మనం చూసుకోవచ్చు లేదు. సౌరిక్ సార్ తిను ఉంటే అసలు వీడియో మంచిగా వచ్చేస్తుంది. అండ్ బాగా లెర్న్ చేస్తుంటాడు. నువ్వు ఇంక ఇలాగే మంచిగా మమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటాడు. నెక్స్ట్ మా ఛానల్లో అప్పుడప్పుడు కనిపించిన ద మోస్ట్ ఎంటర్టైనర్ మా సాయన్య. సో మా సాయన్యం చాలా వీడియోస్ లో చూసుంటారు. మేము మా కాంబినేషన్ లో ఒక 3-4 వచ్చినా సరే అవి చాలా హిట్ గా మంచిగా వెళ్ళినవి అయి ఉంటాయి. సో సాయన్ని యాక్టింగ్ అన్నా మాకు కామెడీ అన్నా చాలా ఇష్టం. అందులోని దసరా స్పెషల్ గా కొత్త ఛానల్ కూడా ఓపెన్ చేశారు, సరదా సాయి అని. సో మీ అందరి సపోర్ట్ నాకు తెలుసు. ఎవరు మాట్లాడరు కానీ సాయాన్ని మాట్లాడతాను. చెప్పండి, నేను ట్రైన్ కి ముందు ఉంటది కదా ఇంజిన్, ఆర్తి లేకపోతే నాకు తెలిసి ఇక్కడ అందరూ కూడా అంటే ఉంది, టాలెంట్ ఉంది కానీ ఎలాగా ఏంటి అని కూడా అటు ఇటుగా ఉంటారు. సో ఆర్తి చెల్లి మెయిన్ పిల్లర్ అనమాట. ఆర్తి చెల్లి వల్లే. అండ్ ఆర్తి చెల్లి తర్వాత సౌరిక్ సార్, హేమంత్ అనే మెయిన్ వీళ్ళు ఉన్నారు కాబట్టి, తర్వాత గౌరికి మా టీం అంతా అలాగే. థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. అందరూ కూడా చేశారు, చేస్తున్నారు. ప్రతి ఈవెంట్ కూడా చాలా బాగుంది. అండ్ అంటే ఈ వయసులో కూడా చాలా చాలా ఇన్స్పిరేషన్ గా ప్రతి అమ్మాయిలు కూడా సూపర్. అండ్ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ దసరా. అండ్ ఏంటంటే నేను అనుకోలేదు, ఇలా కొన్ని కారణాల వల్ల ఛానల్ అనుకోలేదు కానీ హ్యాపీగా ఉంది ఛానల్ క్రియేట్ చేయడం. అందరూ కూడా సపోర్ట్ చేయండి. అండ్ ఖచ్చితంగా నా కంటెంట్ అందరికీ మీకు అందరికీ నచ్చుతాయి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్, ఇప్పటి వరకు నేను చాలా వీడియోస్ చేసి ఉంటాను. లాస్ట్ 1.5 year గా కూడా అసలు ఎంత యాక్టింగ్ చేసినా మనం డైరెక్షన్ చేసినా అది ఎడిట్ లోనే పర్ఫెక్ట్ అనేది రావాలి. సో అందుకే మాకు మంచి ఫ్రెండ్ అండ్ మంచిగా అందరితో క్లోజ్ అయిపోతాడు. సో మా ఎడిటర్ ప్రవీణ్, మా వీడియోస్ అన్నిటికీ కూడా ఎడిటర్ ప్రవీణ్ అన్నమాట. గని బ్రో కూడా ఉన్నాడు, తను ఈ రోజు రాలేదు. బట్ వీళ్ళిద్దరి వల్ల అసలు అవుట్పుట్ కూడా చాలా బాగా వస్తుంది. మిస్టేక్స్ చెప్పినా మళ్ళీ రికవర్ చేసుకుంటారు. సో ఇంకా అలానే మంచిగా చేయాలి, ప్రొఫెషనల్ అయిపోవాలి. ఎడిటర్స్ కోసం ఇంకా కష్టాలు ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లట్టకూడదు, అందలా అవ్వాలి. నెక్స్ట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రదర్ రామయ్య. సో మా రామయ్య మీకు తెలిసిందే కదా, నాది జెన్జిస్ లవ్ స్టోరీస్ డైరెక్షన్ స్క్రిప్ట్ కూడా అన్నీయే. అది ఇప్పటికీ చాలా వ్యూస్ వెళ్తుంది, అందరూ దానికోసం మాట్లాడుకుంటూనే ఉన్నారు. సో ఇంకా మన ఛానల్స్ చాలా మంది ఛానల్స్ లో డైరెక్షన్స్ కూడా మంచిగా చేస్తున్నారు. సో మా రీగల్ మీడియాలో ఇంకొక మంచి కంటెంట్ ఛానల్ వచ్చిందంటే అది జల్సా కుర్రాళ్ళు. సో జల్సా కుర్రాళ్ళు ఛానల్ ని కూడా మీరు ఇలానే సపోర్ట్ చేయండి. వీళ్ళు కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి మంచిగా అసలు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు యాక్టింగ్ వైజ్ గా కూడా వచ్చి మీ అందరిని ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నారు. సో తప్పకుండా మీ సపోర్ట్ ఇవ్వాలి. సో మేము ఇంటి స్టార్టింగ్ యూట్యూబ్ ఛానల్ నుంచి ఇంటి దగ్గర చేసిన, ఆఫీస్ రూమ్ కి చేసిన, అసలు మాకు వన్ ఆఫ్ ద బెస్ట్ సపోర్టర్ ఎవరంటే అంటే క్విక్ గా ఏమైనా రోల్స్ ఉన్నా మాకు వెంటనే నాకు గుర్తొచ్చేది మా కుమారి పిన్ని. సో ముగ్గురు కూడా మన ఛానల్లో కనిపించారు, మా పిన్ని అండ్ 2 తమ్ముళ్ళు మోహిత్ అండ్ చుంబన్ కూడా మీ అందరికి తెలుసు. అసలు చాలా అంటే చాలా రోజులు మీ అందరిని నవ్వించారు. ఇక మీదట కూడా ఇలానే మాకు ఇంకే సపోర్ట్ ఇవ్వాలి. అండ్ ఫ్యూచర్ లో మీరు కూడా ఒక మంచి ఛానల్ పెట్టాలి. థ్యాంక్ యూ పిన్ని. నెక్స్ట్, లేట్ గా పిలిచినా లేటెస్ట్ గా పిలుస్తున్నాను. నా అల్లరాత్రి ఛానల్ కి ఒక లాఫింగ్ క్వీన్ మా శాంత్ ఆంటీ. ఆంటీ వాళ్ళే నవ్వుకుంటూనే వస్తున్నారు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. మీరు ఇలానే ఎప్పుడు ఉండాలంటే. హ్యాపీ దసరా. మీకు తెలిసిందే కదా, అత్తగా చేస్తున్నారు, ఇప్పుడు అమ్మగా చేస్తున్నారు అండ్ చాలా రోల్స్ లో ప్లే చేస్తున్నారు. అసలు స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చిందో కూడా మా అందరికీ తెలుసు. సో ఇంకా ఇలానే మమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేయాలంటే ఏ రోల్ పిలిచినా మీరు తప్పకుండా వచ్చి చేయాలి.
నెక్స్ట్ అయితే నా ఛానల్లోనే అంటే పిట్ట కొంచెం కూతగనం లాగా ఒక అమ్మాయి ఉంటది. తన ఎక్స్ప్రెషన్స్ అన్నా వాయిస్ అన్నా చాలా ఇష్టం. ఎస్పెషల్లీ నాకు కొంచెం లేట్ గా పరిచయం అయింది కానీ ద బెస్ట్ క్యారెక్టర్స్ అయితే చేసింది నా దాంట్లో. అండ్ వన్ ఆఫ్ ద ఫ్రెండ్ కూడా అయిపోయింది, హర్ష. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సౌరిక్ సమంత ఛానల్లో చేసింది చెల్లి కింద. ఆ తర్వాత అసలు ర్యాండమ్ గా నా ఛానల్లోకి వచ్చి అప్పటి నుంచి ఇప్పుడు ఎక్కడ స్టాప్ అవ్వలేదు. చాలా మంచి రోల్స్ చేసింది అండ్ చాలా బాగా చేస్తుంది కూడా. అండ్ అప్కమింగ్ హర్ష కూడా ఒక మంచి ఛానల్ తో వస్తుంది తప్పకుండా. చెప్తున్నాను కదా, దసరా స్పెషల్ గా చాలా మంది ఛానల్స్ అయితే వస్తున్నాయి. హర్ష కూడా మంచిగా చేసుకోవాలి, ఎప్పుడు అలాగే మాతో కూడా సపోర్ట్ చేస్తూ మన కాంబినేషన్ ఇంకా మంచి వీడియోస్ రావాలి. అండ్ అంకుల్ కూడా అసలు చాలా సపోర్టివ్ గా ఉంటారు. అంకుల్ మీరు కూడా రావాలి, ఎప్పుడు షూట్ ఉందన్నా ఏ టైం అయినా వస్తారు, తీసుకెళ్తారు. హ్యాపీ దసరా అంకుల్. ఎప్పుడు ఇలానే పిల్లల్లో ఉన్న టాలెంట్ మీరు ఎంకరేజ్ చేసి ఎప్పుడు హర్షాన్ని కూడా ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. తిని ఏం అడిగినా సరే ఇంట్లో పరిస్థితి ఎలా ఉన్నదన్న పక్కన పెట్టి పిల్లల కోసం ఏమైనా చేస్తారో అందులో ఒక ఫాదర్ అనమాట. సో నాకు చాలా హ్యాపీ. మా ఫ్యామిలీలో నా ఫేవరెట్ అండ్ వన్ ఆఫ్ ద టీమ్ లో కూడా ఫేవరెట్ అయిపోయిన కొంత పర్సన్స్ ఉన్నారు. అదే మా శోభ డాలి అండ్ అలాగే మా చరణ్ కూడా. అసలు ఓన్ ఫ్యామిలీ, మా సొంత మేనత్త వాళ్ళ పిల్లలు వీళ్ళిద్దరు. చిన్నప్పటి నుంచి ఫ్యామిలీలో అంత అయితే సపోర్ట్ ఉందో ఇప్పుడు ప్రొఫెషనల్ గా కూడా నాకు అలానే సపోర్ట్ చేస్తున్నారు. అట్లీస్ట్ అటు ఇటు ఇంట్లో అవ్వకపోయినా తప్పకుండా నా దగ్గరికి రావడానికి ట్రై చేస్తారన్న పర్సన్స్. అండ్ ఇంకా మనం ఇంకా ఫ్యూచర్ లో కూడా మంచిగా కలిసి వీడియోస్ చేయాలి. మీ అపీరెన్స్ ని కూడా మన సబ్స్క్రైబర్స్ మిస్ అవుతున్నారు. ప్రతిసారి శోభకి ఎక్కడ అని అడుగుతున్నారు. అండ్ తెలిసిందే కదా, మా 90s మదర్స్ లో కూడా చేశాడు. అసలు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండని వీడు అంత మంచిగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ వచ్చాడంటే అది నా వల్ల. సో నెక్స్ట్ ఎవరంటే మా రేష్మక్క. నా ఛానల్లో సిస్టర్ రోల్స్ చేసింది అండ్ ఫ్రెండ్ రోల్స్ కూడా చేసింది. ఇక ముందు కూడా మా కాంబినేషన్ లో మంచిగా వీడియోస్ చేయాలని నేను అనుకుంటున్నాను. అంటే ఎవరైనా యాక్టర్ ని చూస్తే వీళ్ళతో పక్కా చెయ్యాలి కాంబినేషన్ లో అని అనిపించే యాక్టర్స్ లో రేష్మక్క కూడా ఒకరు. చాలా న్యాచురల్ గా చేస్తుంది అండ్ మంచిగా డెడికేషన్ తో చేస్తుంది. అండ్ యామిని ఎక్స్ప్లోర్స్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. తప్పకుండా మా అక్కకు కూడా ఇలానే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు తప్పకుండా సపోర్ట్ ఇవ్వాలి గైస్. అంటే డిఫరెంట్ థాట్స్ తో చేస్తుంది, నాట్ అందరూ చేసే రెగ్యులర్ గా కాకుండా. సో ఇంకా నువ్వు అలాగే మంచిగా చేస్తుంటారు. సో నెక్స్ట్ ఎవరంటే మా రీసెంట్ డిఓపి సూర్య బ్రో. మీకు తెలిసిందే, మీరు చాలా వీడియోస్ లో చేస్తున్నారు అండ్ రీసెంట్ టైమ్స్ లో అసలు మంచిగా వర్క్ చేస్తూ వీడియోస్ తప్పకుండా ఇంత మంచిగా అవుట్పుట్ వస్తుందంటే దానికి ఇంక్లూడింగ్ డిఓపీస్ అండ్ లైటింగ్స్ అన్ని ఉంటాయి. సో తిను కూడా చాలా డెడికేషన్ తో తన వర్క్ తను చేసుకెళ్ళిపోతాడు అనమాట. సో ఇక మీద కూడా నన్ను ఇలానే సపోర్ట్ చేస్తే అసలు మంచిగా చేయాలని నేను అనుకుంటున్నాను. ఛానల్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు చేస్తున్న వాళ్ళని ఒక్కొక్కరిని పిలుస్తున్నాను. బట్ ఇప్పుడు వచ్చేది అసలు ఫుల్ డబుల్ ధమాకా అనమాట. నిజంగా రీసెంట్ టైమ్స్ లో అసలు నాకు చాలా ఫేవరెట్ అయిపోయిన మై బేబీ అప్సరా. దీనితో పాటు అన్నయ్య వదిలని కూడా పిలిచేద్దాం, మీరందరూ కూడా రావాలి. సో ఇప్పుడు వీళ్ళు మాకు ఒక మంచి ఫ్యామిలీలా అయిపోయారు. నాకు తెలిసి ఒక 2 వీక్స్ అలా అవుతుంది అంతే. బట్ చాలా మా హార్ట్ కి మా ఫ్యామిలీకి కూడా దగ్గర అయిపోయారు. ఇప్పుడు మీ ఇక్కడ నుంచి ఏ ఒకేషన్ అయినా సరే తప్పకుండా వీళ్ళు కూడా ఉంటారు. అండ్ పాప కూడా ఇంకా మా దగ్గర వీళ్ళు బాధ్యత అప్పు చెప్పేశారు. తిను కూడా అసలు చాలా చిన్నపిల్ల కానీ ఫుల్ టాలెంటెడ్. 5 years కి అసలు ఇంత టాలెంట్ అంటే ఇంకొన్ని డేస్ లో అసలు చాలా మంది అంటున్నారు ఆల్రెడీ అప్కమింగ్ అలరాతి 2. సో ఇది చాలా టాలెంట్ ఉంది, మీరు అందరూ కూడా తప్పకుండా సపోర్ట్ చేయాలి. అల్లరి అప్సరా అనే ఛానల్ కూడా ఉంది పాపకి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి హ్యాట్స్ ఆఫ్, ఎందుకంటే మీకు అంత ఇంట్రెస్ట్ ఉండబట్టి పాపని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మా నల్లరాతి ఛానల్లో చేసి మంచిగా ఫేమ్ అయి తిన టాలెంట్ చూసిన తర్వాత ఒక సీరియల్ కి కూడా సెలెక్ట్ అయింది. నెక్స్ట్ నిండు నూరేళ్ల సావాసం జీ తెలుగులో అసలు మెయిన్ లీడ్ గా కనిపిస్తుంది మా అప్సరా పాప. ఆల్ ది వెరీ బెస్ట్. నేను ఇక్కడ నుంచి సిల్వర్ స్క్రీన్ కి తర్వాత ఇంకా పెద్ద స్క్రీన్స్ కూడా చేయాలి. మీరు ఇద్దరు సపోర్ట్ ఉంటే అలాగే ముందుకెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్. నన్ను కూడా అసలు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇద్దరు కూడా. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ నా ఛానల్ స్టార్టింగ్ లో నుంచి చాలా వీడియోస్ కి చేసింది మా దుతి చెల్లి. సో మా దుతి చెల్లి రావాలి. మా పిన్ని వాళ్ళ కూతురు, మీరు చాలా వీడియోస్ లో చూసే ఉంటారు. ఇప్పుడు కొంచెం పెద్ద అయిపోయింది, మళ్ళీ లేటెస్ట్ గా అంటే తిరుపతి వెళ్ళిపోవడం వల్ల కొంచెం వీడియోస్ చేయట్లేదు. బట్ మళ్ళీ వచ్చిన ప్రతిసారి మా చెల్లి చేస్తుంది, మా చిన్న చెల్లి. హ్యాపీ దసరా. నెక్స్ట్ లాస్ట్ పిలుస్తున్నాం కానీ చాలా లేటెస్ట్ అండ్ ఒక మంచి స్క్వేర్ ని పిలుస్తున్నాను. మను, చిన్ను, భార్గవ్, నాని. హ్యాపీ దసరా.
హ్యాపీ దసరా. థ్యాంక్ యూ. హ్యాపీ దసరా. థ్యాంక్ యూ. సో మా బ్లాగ్ ఛానల్ మీకు తెలిసింది కదా, ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. వీళ్ళు ఉంటే ఏ బ్లాగ్ అయినా సరే చాలా నవ్వుగా చాలా బాగుంటది అనమాట. అండ్ చాలా లేటెస్ట్ గా వర్క్ లో జాయిన్ అయినా సరే చాలా స్పీడ్ గా, ఈ ఏజ్ కూడా ఒక యంగేజ్ కాబట్టి అన్ని వెంటనే తొందరగా లెర్న్ చేస్తున్నారు. వీళ్ళ వల్ల అసలు నేను బ్లాగ్స్ ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాను. నియర్ 200K ఉందంటే వన్ ఆఫ్ ద రీజన్ వీళ్ళు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. మా ఆర్తి మెయిన్ ఛానల్కి బ్లాగ్ ఛానల్కి ఇలాగే మీరు ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉండండి. మేము ఇంకా మంచి మంచి థాట్స్తో మంచి కంటెంట్స్ ఇస్తాం. ఈ అమ్మాయి యాక్టింగ్ చేస్తుంది గైస్. మేము ఇంకా ఇలా చేస్తూ ఉంటాం, మీరు ఎలా మాకు సపోర్ట్ చేస్తుందండి గైస్. మీరు కూడా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మెయిన్ పిల్లర్ నా సపోర్ట్ కి. కానీ నేను ఎంతవరకు వచ్చానంటే అది మెయిన్ రీజన్ మా మమ్మీ. సో నేను ఎంతవరకు వచ్చానంటే అది ఎంత టీం ఉన్నా అదంతా కూడా సెకండరీ. ఫస్ట్ మా మమ్మీయే. స్టార్టింగ్ స్టెప్ నుంచి కూడా నన్ను అసలు చాలా చిన్న ఏజ్ నుంచి, నాకు 5 years ఉండేటప్పటి నుంచి కూడా ఫస్ట్ సింగింగ్ కాకపోతే డాన్సింగ్ కాకపోతే యాక్టింగ్ కి, అలా ఏదో ఒక దాంట్లో సక్సెస్ అవుతాను, ఫేమ్ అవుతానని అసలు అసలు నేను అలసిపోయిన మా మమ్మీ అలసిపోలేదు. 200+ ఆడిషన్స్ కి తిప్పి చాలా ట్రై చేసిన తర్వాత ఇప్పుడు నాకంటూ ఒక దారి క్రియేట్ చేసుకోగలిగానంటే అదంతా మా మమ్మీ వల్లే. అందరు పేరెంట్స్ కూడా అసలు అంతా అయితే బాగా సపోర్ట్ చేస్తారు. మా మమ్మీ దానికి ఇంకొక ఇంచ్ ఎక్కువ ఉంటారు. నాకే కాదు, మా టీంలో ఉన్న పావనికైనా మనువాళ్ళకైనా మా శోభాలకైనా ఏ హెల్ప్ అన్నా లేకపోతే ఏ అవసరం అన్నా ఏదైనా సరే నన్ను ఎలా చూసుకుంటారో నా టీంలో గర్ల్స్ ని కూడా అలానే చూసుకుంటారు మా మమ్మీ. సో అందుకే మా మమ్మీకే ఫస్ట్ ప్రియారిటీ ఎప్పుడు కూడా. థ్యాంక్ యూ. ఫస్ట్ టీం అందరినీ పిలిచాము. ఆ తర్వాత ఇప్పుడు వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా నా వీడియోస్ అన్నిటికీ కూడా అసలు ఇంత బాగా వస్తుందంటే ఫస్ట్ ఎఫర్ట్ అంతా కూడా మా అక్కదే. మోని రావాలి. హ్యాపీ బర్త్డే. హ్యాపీ దసరా. మా అక్క మా అమ్మ ఉండబట్టే నేను ఇంకా ముందుకు వెళ్ళగలుగుతున్నాను. సో మా మౌని ఇంకా రేపొద్దున్న ఎక్కడ ఉన్నా సరే పక్క ఫస్ట్ నాకే ప్రియారిటీ ఇస్తుంది, నాకే వీడియోస్ తీయడానికి వస్తుంది, అది ఏ ప్లేస్ లో ఉన్నా సరే. థ్యాంక్ యూ సో మచ్. మా అక్క చేత కూడా పక్క యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తాను. సో ఛానల్లో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తూ నన్ను ఎవ్రీ ఫేస్ లో కూడా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా నేనైతే పిలిచాను. అండ్ చాలా మంది ఇంకా రాలేదు. అనుష అక్క వాళ్ళు, శిరీష్ ఆంటీ వాళ్ళు, నాని, ఇంకా చాలా మంది కొంతమంది రాలేదు, పూజ. సో వాళ్ళందరికీ కూడా ఈ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు తప్పకుండా మనం ఈ హ్యాంపర్స్ అనేది అందజేస్తాం. బట్ పిలవగానే వచ్చినందుకు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ ఇప్పుడు లాస్ట్ లో ఒక గ్రూప్ ఫోటో తీసుకొని ఈ సమావేశాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ అండ్ గైస్. అండ్ మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేస్తుండండి. అండ్ ఈ వీడియోకి లైక్ చేసుకోండి, అలానే మన ఛానల్ ని పక్కన ఉన్న గంటని